जय जय बाबा हजरत सैयद याकूब షా వలి బాబా దర్గా షరీఫ్ బండనాగారం. ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరినీ ముస్లిం పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా ఈరోజు మనం చాలా వాస్తుశాస్త్రంలో పరిగెడుతున్నాం. అయినా మన వాస్తుశాస్త్ర విలువలు విపరీతంగా తగ్గిపోవడమే కానీ ఎదుగుదలకు నాందిగా కనపడట్లేదు. ఎందుకంటే ఈ వాస్తు శాస్త్రానికి అవసరమున్న రీతిలోనే విలువలు ఇవ్వడం జరుగుతున్నది. తత్ఫలితంగా వాస్తు శాస్త్రం యొక్క వివరణలో కొన్ని తప్పులు జరగడం సహజంగా మనకు కనబడుతున్నది. ఆ తర్వాత మనం ఈ వాస్తు శాస్త్రం మీద నమ్మకాన్ని కూడా తగ్గిస్తున్నట్టు కూడా కొందరిలో కనబడుతున్నది. ఎందుకంటే ఈ మధ్యనే నేను గమనించినటువంటి ఒక చిన్న ప్లాట్ గురించి మీకు చెప్పడం జరుగుతున్నది. ఎటు అంటే నలువైపుల రెండు దిక్కులు కూడా 40 ఫీట్లు గల ఒక స్థలంలో ఒక నిర్మాణం ఏర్పాటు చేసిండ్రు. అందులో పశ్చిమము నుండి దక్షిణ గోడ హద్దుగా తూర్పు వైపు 2 రూముల నిర్మాణం చేసి ఆ తర్వాత దాని ముందు వంటశాలగా తూర్పు వైపు ఒక రూమ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ 2 రూములు పశ్చిమ దక్షిణ హద్దుగల 2 రూములు స్లాబ్ ఉండి, అలాగే దక్షిణ హద్దుతోటి తూర్పుకు పెరిగినటువంటి రూము రేకులతో ఉండడం గమనించడం జరిగింది. ఇలా కొన్ని రోజులు కాలం గడుపుతూ ఆ తర్వాత ఒక పెద్ద కొడుకు పెళ్ళైన తర్వాత వాళ్ళు కొద్దిగా మార్పు చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా వాస్తుశాస్త్ర పండితుణ్ణి వారు కలవడం జరిగింది. అతని సలహా మేరకే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దక్షిణ హద్దుగా గల గృహం ఏదైతే ఉందో దానికి రేకులు అంటించి ఉత్తరం వైపుగా రేకులను ఏటవాలు చేసి మళ్ళీ దీనితో సమానంగా కాకుండా ఈ కొత్త ఏదైతే స్లాబ్ గల ఇల్లు గలదో దానికి సమానంగా రేకులేసి అందులో సగభాగం అంటే పశ్చిమ వైపు 9 ఫీట్లు తీసుకొని ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దక్షిణం గోడ హద్దుపై గల బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒకటి 9 ఫీట్ల రూమ్ గలదు తూర్పు పడమరలుగా. దాంతోపాటు దీంట్లో కూడా ఒక 9 ఫీట్ల రూము తూర్పు పడమరలు కలిగిన రూము వేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా స్థలం ఏదైతే ఉంటుందో అంటే ఉత్తరం స్థలం ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు గల స్లాబ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని మందమే రేకులు ఉత్తరం ఏటవాలుగా వేసి ఆ తర్వాత దాని ముందు భాగం గల ఒంటిల్లును ఆధారం చేసుకుని తూర్పు భాగం ఏటవాలుగా రేకులు వేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల దక్షిణం కలిగినటువంటి అంటే ఇప్పుడు పాత ఇల్లు ఏదైతే ఉందో అది 30 ఫీట్ల వరకు పెరిగి ఉండడం మనకు కనబడుతుంటుంది. అదే ఉత్తరం మాత్రం రేకుల కింద 9 ఫీట్ల పొడుగు 9 ఫీట్ల పొడుగు కలిగిన రూమ్ మాత్రమే కలిగి ఉంది. మిగతా స్థలం ఓపెన్గా ఉండి అందులో వంటశాలకు సంబంధించినంత వరకు స్థలం ఏదైతుందో అది 3 ఫీట్ల లోతుగా ఉంది. అంటే వారికి ఉన్నటువంటి స్థలంలో 3 ఫీట్ల ఎత్తుగా కట్టినటువంటి నిర్మాణము. దాంట్లో ఈ కొత్తగా చేసిన దాంట్లో ఈశాన్య భాగం ఏదైతుందో అది 3 ఫీట్లు లోతుగా ఉండడం అదొక విచారకరం. అయితే ఈ గృహాన్ని ఏదైతే ఉత్తరం వైపు ఏర్పాటు చేసినప్పుడు దీన్ని కూడా ఏదైతే ఇంతకు ముందు ఉన్న గృహం ఎంత పొడుగుందో అంత పొడుగు దీన్ని కూడా బేస్మెంట్ కట్టే ఉంటే చాలా మంచిగా ఉండేది. అది కాకుండా వాళ్ళు ఇల్లు మందమే ఉంచి ముంగట వంటి ఇల్లు మందం డౌన్ చేసి ఉంచడం వల్ల దీనికి 3 ఫీట్ల డౌన్ కావడం, ఈశాన్య తెగింపుగా మారడం, ఆగ్నేయం పెంపుగా జరగడం ఇవన్నీ అయి రెండవ కొడుకు పెళ్ళైన తర్వాత ఆగ్నేయంలో కలిగిన రూమ్లోనే వారు నివసించడం, దాని తర్వాత వారి పెళ్లి ఏదైతే వారి దాంపత్య జీవితం ఖరాబై
అల్లర్ల పాలై గొడవలై చివరికి రెండవ సంతానం యొక్క ప్రాణం తీయడం కూడా జరిగిపోయింది. ఇలాంటి దుర్ఘటనలు ఆపలేకపోతున్నందుకు మనం కర్మ అనుకుందామా లేక మన ఆలోచనలు అనుకుందామా, ఇది ఏమనుకోవాలో ఏం అర్థం కావట్లేదు. కావున ఎప్పుడైనా గృహస్థులు చాలా వరకు మనం అక్కడక్కడ వింటూనే ఉంటాం స్థలం సమానంగా ఉండాలని. అదే అది కింది స్థలమే సమానంగా ఉండడం కాకుండా నిర్మాణ స్థలం కూడా సమానం ఉండాలి, పైన వేసే స్లాపులు కూడా కప్పులు కూడా సమానంగా ఉండాలనే భావాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ వాస్తు శాస్త్రం యొక్క విలువలు మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చాలా వరకు ఏం చేస్తుంటారంటే ఉత్తరం ఖాళీ స్థలం ఉండాలి, తూర్పు ఖాళీ స్థలం ఉండాలి, మరి పడమర ఖాళీ స్థలం అవసరం లేదు, దక్షిణం అవసరం లేదంటే ఎక్కడో ఒక చోట దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఖాళీ స్థలం ఉండొద్దు అనడం సహజమే. కానీ దక్షిణంలో కూడా పిశాచ స్థలం అంటే ఏదో 2-3 ఫీట్లన కనీసం స్థలం వదలడం, పడమర కూడా వదలడం అనేది వాస్తు శాస్త్రంలో ఉండవలసినటువంటి ముఖ్య విలువలు. కాబట్టి అటువంటి విలువలను గమనించి మనం ఈ వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తే మనకు మేలు చేస్తుందే. కానీ కొన్ని విలువలను వదిలేసి కొన్ని విలువలు మనకు అవసరం ఉన్నాయి పట్టుకొని అవసరం లేని వదిలేసి, అంటే మనకు జర ఇష్టం కాకుండా కష్టమయ్యే పద్ధతిలో ఉంటే మనం వాటిని విడిచిపెట్టి మనకు ఇష్టమైంది మాత్రమే పట్టుకొని ఉంటే కూడా వాస్తు శాస్త్ర విలువలు పూర్తిగా ముందుకు రాలేవు. రెండవది ఏంటంటే ఈ వాయవ్యం ఏదైతే పెంపు ఉందో వాయవ్యంలో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ వాయవ్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఎల్లప్పుడూ గొడవలతో పాటు ముందుకు వెళ్ళిపోతుంటారు. అందుకనే ఈ కుటుంబంలో సుఖమయం అనేది కనపడదు. కావున ఇప్పటికైనా ఈ తప్పు ఎవరి వల్ల జరుగుతుందో అనేది మనం దాన్ని లెక్కించడం కంటే గృహస్థుడు కనీసం తన మంచి కోరకు తను మంచి ఆలోచనలు చేయడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఒక వాస్తు చెప్పిన వారినే తప్పు పట్టడం కూడా వీల్లేదు. ఈ ఇంటిని నేను సందర్శించినప్పుడు ఈ బేస్మెంట్ ఇక్కడ తగ్గింది కాబట్టి బేస్మెంట్ కొంచెం ముందుకు లాగండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అది కూడా ఇప్పుడే కాదు, మీరు ఒక చిన్న అద్దంలో తీసుకొస్తే దానికి ఒక భగవంతుని దయ వల్ల భగవంతుని ఆరాధించి భగవంతుని పూజ చేసి అద్దం మీకు ఇవ్వడం వల్ల మీరు అక్కడ పెట్టుకుంటే దానికి ఎదురుగా పెడితే ఆ ఉన్న బేస్మెంట్ మీకు అద్దంలోకి వచ్చి మీకు మంచి రిఫ్లెక్షన్ ఇస్తుందని నేను చెప్తుంటే అతడు ఏం చేస్తుండే ముంగటి వంటిల్లే తీసేస్తా అంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే గృహస్థుడు కూడా చెప్పేవానికి తను ఇష్టంతో పిలుచుకొచ్చుకుని కూడా చెప్పేవానికి అడ్డం దిడ్డంగా మాట్లాడడం వల్ల ఆ శాస్త్రాలు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు అక్కడి నుంచి తన పని సాగనప్పుడు తను పక్కకు తొలగాల్సి వస్తుంటుంది. కాబట్టి అలా కాకుండా ఎప్పుడైనా ఏ వ్యక్తి యజమాని ఎవరైతే ఉంటారో తను ఒకరిని సంప్రదించినప్పుడు అతని యొక్క సలహాలు మాత్రము విని అతనికి వ్యతిరేకంగా మాట్లాడకుండా అతని సలహాలు అన్ని విని తనకు ఎలానైతే నచ్చుతుందో ఆ నచ్చని విషయాన్ని ఇంకోరి ద్వారా తెలుసుకోవడమే మంచిది తప్ప అతన్ని పదే పదే ప్రశ్నలు వేస్తూ ఉంటే అతడు విసిగిపోయి సరి అయిన సమాధానాన్ని మనకు అందించకుండా సలహాలు మనకు అందించకుండా తను నిష్క్రమించే అవకాశం ఉంది. కాబట్టి గృహ యజమానులు కొంచెం వారు ఎవరినైతే పిలుచుకుంటారో వారి మాటలు విని వారి మనసు ఎక్కకపోతే ఒకవేళ అది ఇష్టం అనిపించకపోతే ఇంకొకరిని పిలుచుకొని చూసి ఈ సలహాలను వారితో పంచుకొని ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తే మంచిది తప్ప ఇలా ఒక్కొక్కటి తప్పులు చేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకోవడం కంటే కనీసం ఉన్న దాంట్లోనే బ్రతకడం మంచిదేమోనని నా అభిప్రాయం. ఏదైనా శాస్త్రం అవగాహన కావాలనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అనుసరించడం కూడా నేర్చుకోవడం మంచిది. అలా అనుసరించక కూడా ఇబ్బంది పడిపోవడం ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అంత మంచిది కాదేమోనని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈశాన్యము ఎలా గుర్తుపట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఈశాన్యం అంటేనే గృహంలో కానీ స్థలంలో కానీ సూర్యుని వైపు మనం చూస్తున్నప్పుడు ఎడమ చేయి మూలగా గుర్తించాలి. ఆ ఎడమ చేయి మూల గుర్తించిన ఈశాన్యంలో ఈశానుడు అంటే శివుడు ప్లస్ బుధుడు ఉంటాడు కాబట్టి వారి పరిపాలనాధిపతుడు కాబట్టి
మనకు వాక్ చతురత మరియు కోరిన కోరికలు ఇచ్చేవాడు శివుడు కాబట్టి అనుకూలంగానే మనకు సమస్యలు పరిష్కరించబడడం, మన కోరికలు నెరవేర్చబడడం అనేటివి ఈ ఈశాన్యం ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి మంచి స్థలాన్ని మనం ఎప్పుడు కూడా లోతుగా కానీ లేక ఎత్తుగా కానీ లేక ఒక గోడ కొద్ది దూరం వచ్చి అక్కడనే ఆగిపోవడం కానీ ఇలా జరిగితే ఈశాన్యం వరకు ఎప్పుడు కానీ ఈశాన్యం వరకు దక్షిణం నుంచి వచ్చే గోడైనా ఈశాన్యం వరకు వచ్చి కలవాల్సిందే, లేక పడమర నుంచి వచ్చే గోడైనా ఈశాన్యం వరకు వచ్చి ఆగాల్సిందే. అలా కాకుండా అది మధ్య దూరాన ఇది మధ్య దూరాన ఆగుతా ఆ ఇల్లు ఖచ్చితంగా ఈశాన్యం దిగిపోయింది అని చెప్పడంలో తప్పే లేదు. ఇప్పుడు కింద కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ పైన కానీ ఏదో ఒక పిల్లర్ తోటి కప్పేసి అక్కడ ఓపెన్ చేస్తారు, రెండు వైపులా ఓపెన్ చేస్తారు. ఎట్లా ఉత్తరం దిక్కు తూర్పు దిక్కు అది ఖచ్చితంగా ఈశాన్యం తెగిపోయిన దానికి లెక్కేసుకోవాలి. కాబట్టి అలా కాకుండా తూర్పు వైపైనా లేక ఉత్తరం వైపైనా ఒక గోడ కట్టుకోవడం అనేది ఖచ్చితంగా యజమానులు చేయాల్సిన పని ఉన్నది. అట్లా చేస్తేనే మంచి జరుగుతుంది. కాబట్టి కొందరి ఇళ్లలో అలా ఉండగా కూడా కొంచెం మంచి జరుగుతుందనే భావన కొందరి ఇళ్లలో కనబడుతుంటుంది, కొందరి మాటల్లో కూడా కనబడుతుంటుంది. ఎందుకంటే ఈ వాస్తు అయినా కానీ, సంఖ్య అయినా కానీ, ప్రశ్న అయినా కానీ, జ్యోతిష్యం కానీ, ఇంకా తదితర ఏ శాస్త్రమునైనా దైవం అంటే దేవుని బందీలోనే ఉంటుంది తప్ప దేవుడికి విడిచిపెట్టి మాత్రం ఉండవు. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ ఈశాన్యం దోషం ఉంది, దానికి తగ్గట్టుగా శివుడు ప్లస్ బుధుడు అక్కడ పరిపాలనాధిపతులుగా ఉంటారని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే కొందరి ఇండ్లలో ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది. అంటే బుధుడు వక్రించినటువంటి ఈ ఈశాన్య స్థలంలో బుధుని యొక్క ఆది దేవత సత్యనారాయణ స్వామి కాబట్టి మన ఇండ్లలో అప్పుడప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నందున మనకు కొంచెం మేలు జరగవచ్చునేమో కానీ పూర్తి మేలు మాత్రం జరగదు. అలాగే కొంతమందిలో శివుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది, శివుని అభిషేకములు చాలా చేస్తుంటారు. కాబట్టి వారి ఇండ్లలో కూడా కొంచెం మట్టుకే దోషం తగ్గొచ్చు, కానీ దోష సాంద్రత పూర్తిగా తగ్గదనడం మాత్రం అసంభవం. ఎందుకంటే ఏ గ్రహమైనా స్మారకమే కానీ కారకం కాదు. కాబట్టి ఎక్కడైనా ఏదో ఒక రకమైనటువంటి ఏదో మామూలుగా చెప్పడం కాదు, ఖచ్చితంగా ఈశాన్య దోషము ప్రతి వారికి అంటక తప్పదు, అంటుతుంది. అంటే ఈశాన్య దోషము యొక్క ఫలితాలు ఒక్కటి చూస్తే కాదు, ఈశాన్యం ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని ఆగ్నేయం పెరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఆగ్నేయం పెరిగిందన్నప్పుడు ఆగ్నేయంలో నివసించేటువంటి ఏదైతే వ్యక్తులు ఉంటారో ఆగ్నేయం, ఎందుకంటే ఆమెకి 2 కొడుకులు కాబట్టి నేను ఇప్పుడు మీతో చెప్తున్న గృహంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి అందులో 2 పెళ్లిలైనవి, ఒకరు వాయువ్యంలో ఉంటున్నారు, ఒకరు ఆగ్నేయంలో ఉంటున్నారు. అంటే ఆగ్నేయంలో ఉంటున్న వారికి ఏమో ప్రాణత్యాగం జరిగింది, అదే వాయువులో ఉండే వారికి ఏమో దినం కొట్లాటలు ఉంటాయి, ప్రతిరోజు కొట్లాటలే ఉంటున్నాయి. అట్లా మధ్యన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ కుటుంబంలో సాధన కుదరక ఆర్థిక పరిస్థితి సరిపోక హైదరాబాద్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. కావున గృహ యజమానులందరూ కూడా ఈశాన్యము అంటే ఒక ఈశాన్యం అని కాదు, ప్రతి దిశను కూడా భూమిలో కానీ స్లాబ్ పైన కానీ ఇంకా పైన కూడా కానీ ఎక్కడ కూడా ఈశాన్యము తెగింపు కానీ లేక వేరే దిశలు తెగింపు కానీ అట్లా జరగకుండా మూతలు కానీ కప్పులు కానీ ఏది చేసినా కూడా ఈశాన్యము అంటే చతురస్రము లేక దీర్ఘ చతురస్రంగా ఉన్న స్థలములో ఈశాన్యము కూడా అదే ప్రకారంగా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో అలా చేస్తారనే నమ్మకంతో మీకు ఇది తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తుశాస్త్ర విలువలు ఇంత విద్దగా ఇంత గొప్పగా మనకు తెలిసి వచ్చినా మనకు దోషాలు మాత్రం అలాగనే ఉంటున్నాయి. కాబట్టి అలా కాకుండా ఈ దోష సవరణ విషయములో ఎవరినైతే మీరు పిలిచి కోరుకుంటారో, ఎవరినైతే మీరు తెచ్చుకుంటారో, ఏ వాస్తు పండితునైతే మీరు కోరుకుంటారో అతడు చెప్పిన విధానాన్ని విని ఆ తర్వాత మీకు నచ్చకపోతే రెండవ వ్యక్తితో ఆలోచించడమే తప్ప ఏదంటే మొదటి వ్యక్తిని విమర్శించడం తర్వాత రెండవ వ్యక్తిని విమర్శించడం అంటే మన అవసరం కోసం ఇట్లా మార్చమని చెప్పడం అట్లా మార్చమని చెప్పడం ఇలాంటిది అయితే సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి దాన్ని గమనించి మీరు ఒకటి కాకపోతే రెండవ వ్యక్తితోటైనా ఒక వ్యక్తితోటి కాకుండా రెండవ పండితుడితోనైనా మీ సమస్యకు సలహాలు కరెక్ట్గా మీకు అందేలా ప్రయత్నించుకోండి. కానీ అనవసరంగా మీరు తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తికి మీరే సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా వారి సలహాలను 1-2 సార్లు పరిశీలించి
ఆ విధానంలో ఈశాన్య దోషం ఈశాన్య దోషం రాకుండా మన ప్రాణాలకు ముప్పు జరగకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటానని ఆశిస్తూ జై బాబా, జై జై బాబా, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్ బండనాగారం.